జగనన్న ఎక్కడ ధర్మన్న మాట ఇస్తే చేసి తీరుతాం. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ లక్కవరం గ్రామంలో NREGS చెరువు పనిచేస్తున్న కార్మికులను కలిశారు. చోడవరం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కరణం ధర్మస్థి లక్కవరం గ్రామంలో సమస్యలను తెలుసుకుని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. గతంలో రోడ్లు వేస్తామని చెప్పినట్లుగా చేస్తామన్నారు. నేను మాట ఇస్తే చేసి తీరుతానని సభాముఖంగా తెలియజేశారు. లక్కవరం గ్రామస్తులందరూ ప్రధాన సమస్య అయిన ఆయకట్టు పంట పొలాలకి నీరు సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గతంలో పై ఉన్న కలగట్ల గ్రామం తీర్మానం చేయకపోవడం వల్ల ఆయకట్టు కట్టడానికి అవలేదన్నారు. వాళ్ళు తీర్మానం చేయకపోవడం వల్ల ఇప్పుడు వరకు పూర్తి అవలేదన్నారు. ఇప్పుడు అతను ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం కాబట్టి ఇద్దరం కలిసి 90 రోజుల్లో మీకు పూర్తి చేస్తామని తెలియజేశారు. ఇక పంట కాలువ ఏరు డౌన్ అయిపోవడం వల్ల ఈ కాలువకు వాటర్ రావట్లేదని కాబట్టి పెద్ద వంతెన నిర్మించి దాదాపు లక్కవరం రేవళ్లు అన్నవరం చోడవరం గ్రామాలకు ఇదే పంట కాలువ కాబట్టి నీరు తీసుకొచ్చే బాధ్యత మాది అని భరోసా ఇచ్చారు. రేపు 29వ తారీఖున చోడవరం సీఎం జగన్ వస్తున్నాడు కాబట్టి మొదటిగా మీ ప్రధాని సమస్యని అతని దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 రోజుల్లో పూర్తయ్యేటట్లుగా సీఎం జగన్ కి తెలియజేస్తామన్నారు. నీరు ముందు మా పొలాలు ఎండిపోతాయి, మీకేమో కాలువదారు తీసుకోగానే కుడి కాలువదారు ఇవ్వ అని వాళ్ళు అన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏమో అక్కడ ఎమ్మెల్యే కాదు ఎంపీగా నిలబడుతున్నాడు కాబట్టి ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మన గ్యారంటీగా నీరు అందించే బాధ్యత తీసుకుంటానని మనం చేస్తూ ఈ కరోనా వల్ల సుమారు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 1,60,000 కోట్లు కోల్పోయాం. కాబట్టి ఇంకా కొన్నిటికి ఏంటంటే మనకి ఇక్కడ నిధులు ఇంకా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చేయవలసింది ఇంకా లక్కవరంకి ఏంటంటే అన్ని గ్రామాల కన్నా లక్కవరానికి మంచిగా చేయాలని సంకల్పం. ఎందుకంటే లక్కవరం అన్నా జీజానాపురం అన్నా గౌరవరం అన్న మాడుగుల నుంచి కూడా నేను మీతో ప్రయాణం చేస్తున్నాను సుమారు 25 ఏళ్ళుగా. అంచేత నేను ఎలాంటి ఉన్నా మీకు తెలుసు. మాట ఇస్తే మాట పోషించుకుంటాను తప్ప మళ్ళీ అది మాట తప్ప మనిషిని కాదు అనే సంగతి మీకు తెలుసు. అలాగే ఆదరించడంలో లక్కవరం ఎంతో ప్రేమగా మన ఇంటికేమో కొడుకేదో ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయి ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు వస్తే తల్లిదండ్రి ఎంతైతే అభిమానిస్తారో ఎంతైతే ఆశీర్వదిస్తారో అదే ఆదరణ. వ్యవసాయ కార్మికులారా మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు చెరువు పనికి వెళ్తే ఏదో మనిషికి 150, 200, 300 ఎంతో కొంత కొంచెం వర్కౌట్ అయ్యి అలా జీవనోపాధి చేస్తున్నట్టు మీ అందరినీ ఒక దగ్గరే కలవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఎవరైనా అనుకోవచ్చు రేపు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చాడు లేకపోతే వస్తాడేటని. నిజమే, మరి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చాను. అబద్ధం కాడాలా, రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి వచ్చాను. అందుకని ఎందుకు చెప్తున్నానంటే లక్ష కూడా మళ్ళీ ఇక్కడ చూడరు ఎమ్మెల్యేగానే తార్ రోడ్డు మెయిన్ రోడ్డు కన్నా ముందు ఈ రోడ్డే ముందు పూర్తి చేశానన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు తెలుసు అంటే గ్రామాన్ని అభివృద్ధి పథకం నాడు నేడు ద్వారా మీరు స్కూల్స్ హై స్కూల్ బాగు చేయడంలో కానీ అలాగే జలజీవన మిషన్ ద్వారా మీకు ఇంటింటికి కొలాయి ఇచ్చే కార్యక్రమం కానీ ఎలిమెంటరీ స్కూల్ కూడా నాడు నేడు ద్వారా బాగు చేయించే కార్యక్రమం కానీ అలాగే సచివాలయం అనేది ఏంటంటే రైతు భరోసా కేంద్రం సచివాలయం ఆర్బికే సెంటర్ ఇవన్నీ కూడా ₹1,00,00,000 పైబడి లక్కవరంకి ఇవ్వడంలో కానీ అన్ని కార్యక్రమాలు చేశాను. ఒకే ఒక కార్యక్రమం ఉండిపోయింది. ఏంటిదంటే రైవాడ్ నుంచి వచ్చినటువంటి నీరు పరిపూర్ణంగా లక్కవరానికి సాగునీరు అందించవలసినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది. అందులో ప్రధానంగా మన ఆయకట్టుదారులు అవి కూడా ఎగువ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కావాలని మనకి నీరు వచ్చే రానేకుండా ఆపేసి ఆ ఏరేమో కెలుగొట్ల దగ్గర ఉన్నటువంటి ఏరు డౌన్ అయిపోయి కాలువ మెరకైపోవడం వల్ల ఏంటంటే ఏరుకి అడ్డుగా ఆనకట్టు కట్టాలా, ఆనకట్టుకి పర్మిషన్ ఇవ్వడానికి ముందు దిగువ ఉన్నటువంటి ఆయకట్టుదారులు అందరూ కూడా తీర్మానం చేసి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేదు కాదు కదా. పోనీ అలానే మెయిన్ కెనాలు ఏదైతే కుడికాలువ ఉందో కుడికాలువ ద్వారా నీరు వస్తుంటే ఆ తిమ్మరావు వాళ్ళు వీళ్ళందరూ కూడా తీసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే విషయంపై ఆ రోజు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ముత్యాలయాన్ని కూడా అడగడం జరిగింది. ఇక్కడ మన రైతులు కూడా వెళ్ళినా సరే బాగా అనుకూలమైన సమాధానం రాలేదు. మొన్ననే ఎంపీగా నువ్వు నిలబడుతున్నావు కాబట్టి నీది నాది బాధ్యత. ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పుడు నువ్వు ఎంపీగా గెలవాలి, నేను ఎమ్మెల్యే గెలవాలి. గెలిచే ముందు మాత్రం లక్కవరానికి, రేవలకి, కండిపల్లికి, చోడారానికి, జుత్తాడికి సంబంధించినటువంటి నీరు సంపూర్ణంగా కుడికాలువ ద్వారా నీరు ఇస్తే డెఫినెట్ గా మా లక్కవరం నుంచి నీకు నాకు మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా మాట్లాడడం జరిగింది సర్పంచ్ ఆధ్వర్యంలో. తప్పకుండా నేను గెలిచిన 90 రోజుల్లో ఏదైతే మన ఆయకట్టుదారులుగా ఉన్నామో కుడికాలువ ద్వారా నీరు మెయిన్ కెనాల్ ద్వారా లక్కవరానికి అందించే బాధ్యత నాది అని మాత్రం ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.
మరవలేను, మర్చిపోను, మరపురాదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు 29వ తారీఖున ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చూడడం వస్తున్నారు. ఉదయం 10 గంటలకే తెల్లవారే దయచేసి తెల్లవారు 6-7 గంటలకల్లా లక్కవరం నుంచే ముందుగా ఎక్కువ మంది వచ్చేటట్టు దానికి కావాల్సినటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు బండారు నాయుడు కానీ, రమణ కానీ, లేదంటే ఇక్కడ జగన్నాథరావు కానీ, రాజునాయుడు కానీ, లేదు శ్రీని కానీ, లేదంటే శ్రీనివాసరాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా తాలూకా నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని అందరికీ కూడా తీసుకొని అక్కడికి వస్తారు. వచ్చేటప్పుడు మాత్రం తెల్లవారే కొంచెం 6-7 గంటలకు బయలుదేరండి, కానీ కొంచెం లేట్గా అయితే మళ్ళీ ఎండెక్కిపోతే 10 గంటలకే సీఎం గారి మీటింగ్ 9:30కే, 9:30 నుంచి 10:30కి మీటింగ్ క్లోజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. 29ని అంటే ఎల్లుండు, వీళ్ళ డేట్ అంతా 26